కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడని తీవ్ర విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి. మోదీ కనుసన్నల్లోనే కేసీఆర్ పనిచేస్తున్నారని అన్నారు. బీజేపీకి ఓటు వేయండని ప్రజలకు బీఆర్ఎస్ నేతలే చెప్పారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల మాటలు దయ్యాలు వేదలు పలికినట్టుగా ఉందని అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఫెవికాల్ బంధం ఉందంటున్న కేకే మహేందర్ రెడ్డితో మా ప్రతినిధి సాదిక్ ఫేస్ టు ఫేస్. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేకే మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తీసుకుందాం. పార్లమెంటు ఎన్నికలు అయిపోయినాయి కదా సార్, మీ సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో, కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఓట్లన్నీ కూడా బీజేపీకి వెళ్ళాయి. అందులో లోపాయకారి ఒప్పందం కుదుర్చుకున్నారని కేటీఆర్ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారండి? ఇప్పుడు కేటీఆర్ గారు ఏది మాట్లాడినో నేతి బీరకాయలో నెయ్యి ఎంత నిజంగా ఉంటుందో వారి మాటల్లో కూడా అంతే నిజం ఉంటుంది. అలా అబద్ధాలు ముందు పుట్టి కేటీఆర్ కేసీఆర్ వెనక పుట్టిండి. అలా టీఆర్ఎస్ పార్టీని నిర్మించిందే అబద్ధాల పునాదుల మీద పుట్టించింది. ఇలా దేశవ్యాప్తంగా రాజకీయ చట్రంపై ఉన్న రాజకీయ పార్టీలు ఇవ్వండి నేషనల్ వైడ్గా. ఒకటి కాంగ్రెస్ పార్టీ, రెండవది ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ. అధికారం నువ్వా నేనా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్న ఇండియా కూటమి వల్ల అధికారంలోకి రాబోతుంది రేపొద్దున. నమ్మడానికి చెప్పేటోడు శివుడు రెడితే వినడానికి సిగ్గుండాలన్నట్టు కేటీఆర్ గారు దేనైనా చెప్తారు ఇవాళ. ఎందుకంటే అసలు సిసలైన దొంగలు వాళ్ళు. ఇలా రాజకీయంగా వారి యొక్క వారి మోడీ కాళ్ళ దగ్గర మోకరిల్లి చేసి వాళ్ళ చెల్లె ఎవరైతే కవిత గారి ఇలా తిహార్ జైల్లో ఉందో అక్కడి నుంచి విడిపించుకోవాలని చెప్పి ఒక తాపత్రయంలో ఇవాళ కేటీఆర్ గారు కేసీఆర్ గారు అనేకమైన మాటలు మాట్లాడుతాయి. వాళ్ళ ఇంతకుముందు చరిత్ర చూసుకుంటే ఎవరిది అలా రాష్ట్రపతి ఎలక్షన్ నుంచి మొదలుకుంటే ఉపరాష్ట్రపతి కానివ్వండి, రాష్ట్రపతి కానివ్వండి, లోక్సభ స్పీకర్ కానివ్వండి, రాజ్యసభ స్పీకర్ విషయంలో కానివ్వండి, ఇలా రైతులపై తీసుకొచ్చిన నల్ల చట్టాలు ఉపయోగించడంలో కానివ్వండి, ఎక్కడ కూడా మోడీని కానీ బీజేపీని కానీ వ్యతిరేకించిన పాపాన పోలే వీళ్ళు. ఎప్పుడు కూడా వాళ్ళకి అంటగాగుతూనే ఉన్నారు వీళ్ళు. ఇలా గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ వీళ్ళ సందం అంతా కూడా ఇవాళ స్వయంగా నాగరవి డిలీట్ అనేవి మా సిరిసిల్ల నియోజకవర్గంలో కండువాలు కప్పుకున్న కార్యకర్తలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీకి ఓటు ఏమైనా సందర్భాలు ఉన్నాయి. అట్లా చెప్పిన సందర్భాల్లో ఎందుకంటే అధిష్టానం నుంచి ఉన్నదని చెప్పి ఇవాళ మాకు ఎవరైతే పెద్దపల్లికి ప్రాతినిధ్యమైనరో బీఆర్ఎస్ తరఫున ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి మొన్నటి వరకు ఆయన మా కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చిండు? ఇలా లోపాయికారం ఒప్పందం ఉంది అక్కడ మా దగ్గర, బీజేపీకి మనం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ చెప్పింది కాబట్టి నేను ఇలా ఆ పార్టీకి రాజీనామా చేసి మా దాంట్లో జాయిన్ అవుతాం. ఇలా అంటున్నారు సార్, అంటే నేను ఇంతవరకు మద్యం కానీ మందు కానీ డబ్బులు పంపి చేయకుండా గెలిచానని కూడా కేటీఆర్ అంటున్న సందర్భం ఉంది. ఇప్పుడు రాజకీయాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కలుషితం చేసిందని అంటున్నారు. దయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టు ఉంటుంది. అలా నిజంగానే అంత గొప్పోడైతే పోయిన అసెంబ్లీ ఎలక్షన్లో ఆయన మాట మాట్లాడిండు. వాళ్ళ యొక్క సమావేశంలో ఆయన ఒక మాట మాట్లాడిండు, నేను అధికార దుర్వినియోగానికి పాల్పడను, మద్యం పంచను, డబ్బులు పంచను అని చెప్పి. నేను అనుకుని ఈయన సత్యహరిచంద్రకు వారసుడు అనుకొని నేను కూడా నామినేషన్ వేయగానే ఆయనకు సవాల్ విసిరాను. నేను రా బాబు రా, ఇద్దరం పంచద్దు మనము, ఎందుకంటే రాజకీయాల్లో మనం ఒక విలువలు కూడిన రాజకీయాలు చేద్దామని చెప్పి ప్రజలకు మనం ఒక సిగ్నల్ ఇద్దామని చెప్పి సిరిసిల్ల పట్టణంలో ఉన్న అంబేద్కర్ సాక్షిగా మనం చేద్దాం ప్రమాణం చేద్దాం రా అని చెప్పి పిలిస్తే సారే ఎన్ని చూపించండు రాలే. కానీ మళ్ళీ ఓడిపోతామన్న తర్వాత ఏమైందో మీ అందరూ కూడా తెలిసి ప్రజలంతా కూడా కోడై వస్తున్నారు. నిన్నటికి నిన్న పార్లమెంటు ఎలక్షన్లలో ఆయన స్థానం 3వ స్థానం అని చెప్పి సిరిసిల్ల ప్రజలు చూపబోతున్న తరుణంలో ఇవాళ రాజకీయంగా తన యొక్క పీఠాలు కదిలిపోతున్నాయి, రాజకీయ జీవితం ఇవాళ కథమైపోతుందని చెప్పి భావించి రాత్రికి రాత్రి డబ్బులు పంపించి ఇవాళ ప్రతి ఊరికి కూడా డబ్బులు పంపించిన ఘనత కేటీఆర్ గారికి దక్కింది. ఇలా ఎక్కడికి వెళ్ళినా సిరిసిల్ల నియోజకవర్గంలోని ఏ పల్లెకి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు చాలా ఖచ్చితంగా చెప్తారు. మీడియా మిత్రులను అడగండి మీరు, ఎందుకు ఇప్పుడు మీ యొక్క బిగ్ టీవీ మిత్రుడు ఉంటాడు అక్కడ, మీ బిగ్ టీవీ మిత్రుని అడగండి, చెప్తాడు ఆయన పంచింది వాస్తవమా కాదా, ఓటుకు 500 అనేది వాళ్ళే చెప్తారు. ఇలా మీరు కూడా కావాలనుకుంటే డౌట్ ఉన్నట్టయితే మీరు కూడా పోయి పల్లెకి పోయి మీరు అడగండి, వాళ్ళు కూడా చెప్తారు. ఇలా ఆయన చెప్పేదంతా కూడా ఇంతకుముందే చెప్పాను నేను, అబద్ధాలు ముందు పుట్టి వాళ్ళు వెనక పుట్టిన ఇలా వాళ్ళ రాజకీయ జీవితమే ఒక దుర్గంధపూరితమైన జీవితం, ఒక నీతిబాహ్యమైన జీవితం, రాజకీయ జీవితం వాళ్ళంతా కూడా. వాళ్ళు అయ్యా ఎటువంటి చెప్పేటోడు చెవిటోడు అయితే వినటానికి ఏమైనా ఉండాలన్నట్టు ఏదైనా చెప్పేటోడు ఉంటే ఏదైనా చెప్తూనే ఉంటారు అయ్యా కొడుకు వీళ్ళందరూ కూడా. ఇంతకుముందు మాట్లాడుతూ చెప్పాను, మీరు ఉన్నారో నాకు తెలియదు కానీ పెద్ద సారుకేమో పెద్ద మీద దెబ్బతిన్నది, చిన్న సారుకు చిన్న మీద దెబ్బతిన్నది, ఆ పొడుగు సారుకేమో మోకాళ్ళకి పోయింది బుద్ధి మెదడియాల.
వాళ్ళకి ఇవే మాటలు మాట్లాడతారు. ఎందుకంటే రాజకీయంగా మా బతుకు కడతీరిందని చెప్పి వాళ్ళు భావించారు. ఇలా పోయే ముందు ఒక అభాండం వేయాలి వేరే వాళ్ళ మీద. ఎందుకంటే పోతూ పోతే ఎవడైనా అభాండం వేసిపోవాలి కదా. అటువంటి రాజకీయ అభాండాలు వేసడంలో వాళ్ళు చతుర్థులు. కన్వెంట్ సీటు గెలుపుతున్నారా? తప్పకుండా నమ్మకం, మా గట్టి నమ్మకం ఉంది. ఇలా నువ్వా నేనే అని పోటీలోకి వచ్చాం. ఎందుకంటే మా అభ్యర్థిని కొంచెం లేటుగా ప్రకటించినప్పటికి కూడా మేము మా శాయశక్తుల ప్రయత్నం చేసి ఇవాళ ధీటైన పోటీ ఇచ్చి మాకు గట్టి నమ్మకం ఉంది. కనీసం మేము ఒక మినిమం మెజారిటీతో గెలుస్తున్న నమ్మకం మాకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి? సీనియర్ నేతగా చెప్పండి. మా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న సమాచారం మేర 9 నుంచి 13 సీట్లను వారు అంటుండ్రు. ఎందుకంటే వారికి అనేకమైన సోర్సెస్ ద్వారా వాళ్ళకి సమాచారం ఉంటుంది. నేను వారితో వారు చెప్పిన దాన్ని నేను ఏకీభవిస్తూనే నా వ్యక్తిగతంగా మాత్రం నాకున్న సమాచారం మేర, నాకున్న మిత్రుల ద్వారా కానీ, శ్రేయోభిలాషుల ద్వారా కానీ, వీరి ద్వారా కానీ నేను తెలుసుకుని 10 నుంచి 11 సీట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పడు, మడమ తిప్పడు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు, తుదికంట పోరాడతాడనే. ఇలా ప్రజల కొరకు ప్రజాపాలన కాదు, మేము ప్రజలకు సేవకులం అని చెప్పి వచ్చి ఇలా మా ఇంటి ముంగటికి 6 గ్యారంటీలు తీసుకొచ్చిండు మాకు. కాబట్టి వారికి మేము అండగా నిలబడాలని చెప్పి తెలంగాణ ఓటర్లందరూ కూడా కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పి నేను భావిస్తున్నాను. రాష్ట్రంలో 10 నుండి 11 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని, అదేవిధంగా కరీంనగర్ సీటు కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వస్తుందని కూడా కేకే మహేందర్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. కెమెరా శంకర్తో కలిసి సాదిక్, బిగ్ టీవీ, గాంధీ భవన్, హైదరాబాద్.